ముఖ్యంగా వట్టిపల్లి మండల్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన గెలవక ముందే అంటే మన ఎన్నికల నేపథ్యంలో వట్టిపల్లికి వచ్చినప్పుడు ఆయన ఏ సమయంలో ఆయన మనకు మాట ఇచ్చిండో ఖచ్చితంగా వట్టిపల్లి మండలం లోపల ఇంతకుముందు మార్కెట్ యార్డ్ తెచ్చినా ఇప్పుడు కూడా వట్టిపల్లి మండలం లోపల ఖచ్చితంగా మీకు హాస్పిటల్ తెస్తే నేను గెలుస్తా అని చెప్పిండు. అప్పటికి ఆయన గెలవలేడు, ఎమ్మెల్యే కూడా కాలేడు. ఆ కాజా దర్గా ఏదైతే వెంకటరాజా గారి ఆశీస్సులతోని ఆయన గెలవడం జరిగింది. అదేవిధంగా ఆయన అన్నట్టుగానే విద్యాశాఖ మంత్రి మన వైద్య శాఖ మంత్రిగా ఆయనకు పదవి రావడం జరిగింది. దానికి అనుగుణంగా 100 రోజులు కాకముందే మన వట్టిపల్లి మండలం లోపల 30 పడకల ఆసుపత్రి, తర్వాత లింక్ రోడ్డు ఏదైతే గౌతాపూర్ నుండి గొర్రెకల్కు 1,30,00,000 రూపాయల మెటల్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది ఏదైతే హాస్పిటల్ ఉందో 11 కోట్ల చిల్లర, సుమారు 12 కోట్ల రూపాయలు. గట్టిగా చప్పట్లతో ఆయనకు మనం అభినందనలు తెలియజేస్తాం. అంతేకాకుండా 2,60,00,000 సుమారు ఇంచుమించు 3 కోట్ల రూపాయల ప్రతి విలేజ్ లోపల సీసీ రోడ్లు. ఆ తర్వాత కూడా ఏవైతే లింక్ రోడ్లు ఉన్నాయో ఇప్పుడు ఎస్టీ నిధుల కింద మన ఏదైతే వట్టిపల్లి మండలం లోపల ఎస్టీ తాండాలు దానికి కూడా శాంక్షన్ అయిపోయినాయి. కాబట్టి వట్టిపల్లి మండల పక్షాన మేము దామోదర రాజనరసింహ గారికి వారి కుటుంబానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు వట్టిపల్లి మండల ప్రజలు కృతజ్ఞత ఉండి ఎప్పుడు కూడా ఇప్పుడు ఎలక్షన్ లేవు కానీ మేము మాత్రము మీ వెంటే ఉండి మీ కుటుంబానికి మీ సర్వదా మేము అందరం కృతజ్ఞత ఉంటామని తెలియజేసుకుంటూ దీన్ని ఉద్దేశించి సభను ఉద్దేశించి మన జెడ్పీటీసీ గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.